అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను ఆర్థరైటిస్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఆర్థరైటిస్ అంటే ఏంటి, అసలు ఆర్థరైటిస్లో ఎన్ని రకాలు ఉంటాయి, జాయింట్ పెయిన్స్ అనేటివి, నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ అటాక్ అయినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అనేది చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ జాయింట్స్ అనేసి అంటామండి. అంటే మనకి ఒక్క జాయింట్ లేదా దానికంటే ఎక్కువ జాయింట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు అక్కడ మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది పెయిన్స్ ఉన్న చోట. అప్పుడు దాన్ని మనం ఆర్థరైటిస్ అని కన్సిడర్ చేస్తూ ఉంటామండి. ఇవి వచ్చేసి మనకి రెండు రకాలుగా ఉంటాయి, రుమేటెడ్ ఆర్థరైటిస్, అదేవిధంగా ఆస్టియోఆర్థరైటిస్. సో రుమేటెడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అనేసి అంటే కనుక రుమేటెడ్ ఆర్థరైటిస్ అనేది ఇది మనకి సేమ్, ఇది క్రానిక్, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది మళ్ళీ ఏంటంటే ఇది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అనేసి అంటూ ఉంటాము. అంటే బేసికల్గా మనకి ఏమవుతుందంటే మనకి ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయో ఆ జాయింట్స్కి మధ్యలో మనకి గుజ్జు, అంటే మోకాళ్ళల్లో గుజ్జు అనేది అరిగింది అనేసి అంటాం కాబట్టి సో దాన్ని మనం సైనోవియల్ మెంబ్రేన్ ఆర్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేసి అంటూ ఉంటాము. సో ఎప్పుడైతే మనకి జాయింట్స్, రెండు జాయింట్స్కి మధ్యలో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనకి రుమేటెడ్ ఆర్థరైటిస్ అనేది అటాక్ అవుతాయండి. సో ఇవి ఒక్క జాయింట్ కంటే ఎక్కువ జాయింట్స్, మన బాడీలో ఎన్ని జాయింట్స్ కన్నా ఇది ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఇది యూజువల్గా ఇది కూడా మనకి జాయింట్ పెయిన్స్ లాంటిదే. బట్ ఏమవుతుందంటే ఇది మనకి రెండు మోకాళ్ళకి మధ్యలో ఒక కార్టిలేజ్ టిష్యూ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే కార్టిలేజ్, అంటే దాని పేరు హైలైన్ కార్టిలేజ్ అనేసి అంటూ ఉంటాము, ఎప్పుడైతే ఆ హైలైన్ కార్టిలేజ్ టిష్యూ డ్యామేజ్ అనేది అవుతుందో అప్పుడు మనకి టూ బోన్స్ అనేటివి మనకి రబ్బింగ్ అవుతూ ఉంటాయి. నడుస్తున్నప్పుడు క్రిప్టస్, అంటే నడుస్తున్నప్పుడు మనకి సౌండ్స్ లాంటివి వినిపిస్తూ ఉంటాయి. సో దాన్ని మనము ఆస్టియోఆర్థరైటిస్ అనేసి అంటూ ఉంటాం. బేసికల్గా ఇవి మనకి రావడానికి ఎలాంటి రీజన్స్ వల్ల ఈ ప్రాబ్లం, అంటే జాయింట్ పెయిన్స్ అనేవి అటాక్ అవుతాయి అంటే కనుక ఒకటి మనకి జెనెటికల్ హిస్టరీ, ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక జెనెటికల్గా దానివల్ల రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ, ఎక్కువగా వెయిట్ గెయిన్ ఉంటే కనుక, ఎక్కువగా వెయిట్ ఉంటే కనుక మనము మన బాడీ స్ట్రక్చర్ కంటే అతిగా బరువుగా ఉంటే కనుక మనకి దానివల్ల కూడా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హై బోన్ మినరల్ డెన్సిటీ, ఎప్పుడైతే మన బాడీలో మన బోన్స్లో మినరల్ డెన్సిటీ అనేది హైగా ఉంటే కనుక దానివల్ల కూడా మనకి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పర్టికులర్గా ఎస్పెషల్లీ అంటే మాత్రం మనకి సైకలాజికల్ డిజార్డర్స్ వల్ల అటాక్ అవుతాయి. అంటే సైకలాజికల్ డిజార్డర్స్ అంటే కనుక ఎక్కువగా స్ట్రెస్గా ఉండడం కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, డిప్రెషన్స్ కానివ్వండి, ఇటువంటి డిజార్డర్స్ ఉంటే కనుక దానివల్ల మనకి రుమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఆస్టియోఆర్థరైటిస్ కానివ్వండి ట్రిగర్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకి ఈ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ అటాక్ అయినప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక మనకి పెయిన్స్, జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉంటాయండి. స్వెల్లింగ్ ఉంటుందండి పెయిన్తో పాటు. మనకి ఎక్కడైతే జాయింట్ స్వెల్లింగ్ ఉంటుందో అక్కడ మనకి జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, మజిల్ స్టిఫ్నెస్ అనేది కూడా ఉంటుంది. లెగ్స్లో అయితే కనుక కాఫ్ మజిల్ పెయిన్ అనేది ఉంటుంది, అంటే పిక్కలు పట్టినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. మనం కూర్చుంటే నిల్చోడానికి కానివ్వండి, నిల్చుంటే కూర్చోడానికి కానివ్వండి ఇబ్బంది పడుతూ ఉంటామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జాయింట్స్లో పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఫీవర్ అనేది కూడా వస్తూ ఉంటుంది, స్వెల్లింగ్ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, వాపులు ఉంటాయి. అదే కాకుండా మనకి ఎక్కువగా ఏంటంటే బాడీ పైన ర్యాషెస్ అనేటివి కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనము జాయింట్ పెయిన్స్లో చూస్తూ ఉంటామండి. ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి. హోమియోలో అయితే కనుక పర్మనెంట్ సొల్యూషన్ అనేది అవైలబుల్గా ఉంది. మీరు ఎవరైనా ఈ ప్రాబ్లంకి హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయాలి అనుకుంటుంటే కనుక మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదే కాకుండా హోమియో మెడిసిన్స్కి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇవి మనకి ఏంటంటే న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్, అంటే చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేవిధంగా మనము పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ మెడిసిన్స్తో. ఎందుకనేసి అంటే రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి సో పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్.